నా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను ఎప్పుడు వయసు లెక్కలో పెట్టుకోను. వయసు అన్నది మన శరీరంతో సంబంధం లేదు. మన బుర్ర పదునుగా ఉండాలి. ఎప్పుడు మన బుర్రగా పదునుగా ఉన్నప్పుడు శరీరం మనం అదుపాజ్ఞలో ఉంటుంది. ఇవాళ 65 ఏళ్ళు నేను అనుకోని, నేను 65 ఏళ్ళని. నా మనవాళ్ళు కూడా నన్ను బాలాలు పిలుస్తారు, తాతాలు పిలుస్తా. ఈ పేరే పెట్టడు పెక్కడమే. అల్లరి తాత అంటారు. ఒకడు అల్లరి తాత అంటాడు, ఒకడు బాల అంటాడు. అందుకే మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహమే నన్ను ముందుకు నడుపుతుంది. అలాగే బాలకృష్ణ చూసి ఏంట్రా ఇతనికి ఇంత పొగరు అనుకుంటారు నన్ను చూసి. అవును, బాలకృష్ణ చూసి ఏమిటి ఇంత పొగరు అనుకుంటారు. అవును, నా పొగరే ఏంటి బాలకృష్ణతో పొగరు అనుకుంటారు నన్ను చూసి. అవును, నన్ను చూసుకునే నాకు బదులైన పొగరు అంటా నేను. అలాగే ఎవరిని చూసి తనకి ఇంత ధైర్యం అని ఉలికిపడి చేస్తుంటారు. నా వ్యక్తిత్వమే ఒక విప్లవమై అడుగడుగులా చూపిస్తాను అని నేనంటాను. అంతా తెలుసా వీడికి అనుకుంటారు. నన్ను నేను తెలుసుకోవడమే ఒక గొప్ప విద్య అని నేనంటాను. నా రికార్డ్స్ అన్ని ఒరిజినల్, నా కలెక్షన్స్ అన్ని ఒరిజినల్, నా రివార్డ్స్ అన్ని ఒరిజినల్, నా అవార్డ్స్ అన్ని ఒరిజినల్. అలా ఆ రామారావు గారు ఎన్నో పాత్రలు వేశారు. ఎన్నో ధైర్య సాహసాలతో కూడిన పాత్రలు ఎన్నో వేశారు. ఆయన్ని ఒక ఆశయంగా తీసుకుని, అంటే నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు మరి కారణ జన్ముడు, విశ్వానికి నటరూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి మాత్రమే కాదు, నా దైవం, నా గురువు ఆయన కారణ జన్ముడైన ఎన్టీ రామారావు గారికి ముందుగా నా ఘన నివాళులు అర్పిస్తూ, మరి ఇంత ఘనమైన జన్మని నాకు ప్రసాదించినందుకు తల్లిదండ్రులిద్దరికీ శిరస్సు మంచి. వారు నాకు కేవలం తల్లిదండ్రులే కాదు, భాగరత సంపృతో భాగరత పతిపతి జగత పిత్ర ఉందే భారతీ పరమేశ్వరం. అంటే మాతృపార్థన నా గాయత్ర పరమంతరం నా మాతృ పరదేవత నా హరే పరశస్త్రాత నానృతాత్ పాతకం పరం. అలాగే పితృపార్థన యస్మా పార్థివత ప్రాతుర్పతన భగతి గురుణ సంతృమాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి అయి పిత్రే. అలాగే వాళ్ళకు తెలుగు జాతి, తెలుగు అన్న 3 అక్షరాలు, ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు. ఎన్ అంటే కేవలం నందమూరి తారక రామారావు నందమూరి మాత్రమే కాదు. ఎన్ అంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు. అందుకే ఆయనందరి గుండెల్లో మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆరాధ్యుడైనాడు. మరి ఆయన కొడుకుగా ఇవాళ రామారావు గారిని గుర్తు చేస్తున్నాను అంటే అది నా పూర్వజన్మ సుకృత. ఎన్నో జన్మల, ఒక్క జన్మ కాదు, ఎన్నో జన్మల పూర్వజన్మల సుకృతంగా భావిస్తున్నాను. ఒక బ్రాహ్మణుడుగా పుట్టాలంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం అంటారు. అలా ఒక ఎన్టీ రామారావు గారు బిడ్డగా పుట్టి ఆ వారసత్వాన్ని అటు సినిమాల్లో అయితే రాజకీయాల్లో అయితే ముందు తీసుకెళ్తున్నానంటే, ఒక క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీగా చైర్మన్గా ప్రజలకి సేవ అందించగలుగుతున్నానంటే, సినిమాల ద్వారా వినోదం అలాగే మంచి ఒక సందేశం ఇవ్వగలుగుతున్నానంటే అది ఎన్నెన్నో జన్మల సుకృతం అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అలాగే నా అభిమానులు అంటే నాకంత ఉత్సాహం వస్తుంది మిమ్మల్ని నిందించు. అందుకే అంటుంటాను, సినిమాలకి ఎప్పుడు ఒక భాష పరిమితం లేదు. అలాగే సినిమాలకి ఒక ఆడమగ తేడా లేదు. అలాగే సినిమాలకి పండిత బామరాజు పట్టుబిడుపులు లేవు.
అలాగే సినిమాలకి ధరికి తారతమ్యాలు లేవు. అలాగే సినిమాలకి దురభిమానులు అనే భేదం లేదు. అందరిలో అభిమానులే, అందరూ చూసుకుని అనుకుంటారు ఈ పాత్ర బాలకృష్ణ తప్ప మా హీరోలు చేయలేరని. అంటే సినిమా అన్నది కేవలం నవ్వడమో అరవడమో లేకపోతే ఏడవడమో కాదు. సినిమా అంటే ఒక పాత్రలోకి వెళ్తాం మేము. నేను అందరు కాదు. అందుకే అంటారు బాలకృష్ణకి ఏంట్రా ఇంత పొగరంటారు. అవును, నన్ను చూసుకునే నాకు ఇంత పొగరని నేనంటాను. పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర ఆత్మలోకి ప్రవేశిస్తాం. ఆ పాత్ర అనుభవాలు మనకు తెలీదు, ఆత్మలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు నేను ఎన్నో సినిమాలు కాళ్ళు చేతులు అన్నీ ఇరిగినాయి నాకు. అందరూ అంటారు ఏం అవసరం సార్ మీకు, వెళ్ళి మీరు కెమెరా ముందు నటిస్తే అది నిలబడితే ఆ చేసే డూప్లికేట్ రెండోడు చేస్తాడు కదా అని. కాదు, నేనే ఒరిజినల్ చేస్తాను. మీకోసం, అభిమానుల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కడి కోసం, కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాదు, ఏమైనా చేయడానికి నేను సిద్ధం. ఇవాళ కూడా మన షూటింగ్కి వెళ్ళాం జార్జియాకి, మన అఖండ తాండవ షూటింగ్కి. ఆ చలిలో కొండల పైన మంచు, గాలి కొడుతోంది గాలి. అందరూ సార్ షాలు కప్పుకోండి, నాకుందో ఒక చొక్కా పైన, అది కూడా ఈ చేతు స్లీవ్లెస్, కింద ఒక పంచె, అంతే. ఆ త్రిశూలం పట్టుకుని నిలబడ్డ అందరూ గమ్ము, అందరేమో గమ్ గమ్, అందరేమో ఏమండి ఇంత చలిగా ఉంది, మీరు అక్కడి వాళ్ళు కూడా ఏదైనా పైన వేసుకోండి షార్ట్ మధ్యలో ఉంటే. అలాగే నిలబడ్డా. వాడు ఇండియట్రా ఈ మొండి, ఇతను ఏంటి ఇంత జగముండే అన్నారు. రామారావు గారి రక్తం ఇది. అదే కొంచెం గమ్ముండే అదే అందరూ పక్క చాలా ఇచ్చండి. అంత ఊపిరి ముక్కు అంత కదా ఎందుగా అంటే అన్నాను. రామారావు రక్తం ఇది, నన్ను నరాల్లో రామారావు రక్తం పండుతుంది, పరుగెడుతుంది, ఉరకలేస్తుంది. కొత్త దాన్ని ఇవ్వాలి, కొత్త సినిమాలు ఇవ్వాలి. అది అంకురార్పణ చేసింది ఎన్టీ రామారావు గారు. ఆ దారిలోనే నడుచుకుంటూ నేను ఇంత వాడినాయని అంత వాడినాయని నేను అన్ను, మీరు నేను నంబర్ 1 అని అన్ను. కళామ తల్లికి నా సేవ, నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానని నేను అంటాను సంతోషంగా, గర్వంగా, ధైర్యంగా. సో మరి ఇవాళ 20-65 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు ఒక హీరోగా అలుపెరుగని ఈ యొక్క ప్రయాణంలో ప్రపంచంలో ఎవరు లేడు 50 సంవత్సరాలు. రామారావు గారు కూడా లేరు 50 సంవత్సరాలు. ఆ ఘనత ఆ రామారావు గారి ఆశీస్సులతో, ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో నాకు దక్కిందంటే, ప్రపంచంలో ఎవరు లేని రికార్డు నాకు దక్కిందంటే ఇంకా కొనసాగుతుంది ఈ నటన. నా కొన ఊపిరి వరకు నటిస్తూ ఉంటాను, నటిస్తూనే ఉంటాను. అలాగే నా అభిమానులు పుడుతూనే ఉంటారు.